తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9వ వచనం. సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒకడు గొప్పవాడు అనుకొని చెప్పుకొనుచు సమరయ జనులను ఇబ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మటుకు వారి అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టింది. ఆమేన్. హల్లెలూయా. సీమోన్ అనే ఒక వ్యక్తి ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉంటే ఆ యొక్క మనుష్యుడు ఆ ప్రాంతంలో అనేక మందిని ఆ యొక్క పట్టణంలో ఉన్న వ్యక్తులను దర్శిస్తూ ఆ యొక్క పట్టణంలో ప్రతి ఒక్క వ్యక్తిని తాను గొప్పవాడు అనుకొని చెప్పుకొచ్చు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గొప్పతనం ఆ యొక్క వ్యక్తిని చెబుతూ ఉండగా ఆ యొక్క సమరయ్య అనే ప్రాంతంలో ఆ యొక్క జనులందరూ ఇబ్రాంతిపరుచూ ఉన్నాడు. ఈ యొక్క గారెడి చేత తను అనేక మందిని ఇబ్రాంతి పరచుచు అతడు గొప్పవాడని అతని గురించి చెప్పుకొంచు ఉన్నాడు. కానీ తన యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఒక దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ప్రాంతంలో దైవ సేవకులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క దైవ సేవకులు ఉండగా ఆ దైవ సేవకుల యొక్క వారిని గమనిస్తూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి వారిని గమనిస్తూ ఉండగా వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క గారడి చేస్తున్న వ్యక్తి వారిని గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు వారు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ ఆ ప్రాంత ప్రజల మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించబడుతున్న దేవుని యొక్క ఆ యొక్క ప్రజలుగా వారు అంగీకరించబడుతున్న పరిస్థితులు. అయితే ఆ దినాలలో అనేక మంది యొక్క జీవితాలలో కూడా వారు మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ ఉండగా దేవుని యొక్క సేవకులు వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తి మీదకి ఈ యొక్క పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వస్తుందో ఆ యొక్క సీమోను వారిని చూశాడు. వారిని చూసి అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క వీరిని నేను ఇంతగా ఈ ప్రాంతపరుస్తున్నాను. ఈ యొక్క ప్రాంతంలో నేనే గొప్పవాడినని అనుకుంటూ ఉన్నాడు. అయితే నేను గొప్పవాడిగా ఉన్నాను అనుకున్న ఈ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే అతడు ఊహించలేని యొక్క గొప్ప అద్భుతాలు ఆ ప్రాంతంలో జరుగుతుంది. అంటే అనేక మంది జనాన్ని ప్రాంతిపరిచిన ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఒక దినాన ఆశ్చర్యపడే పరిస్థితి వచ్చింది. ఆ యొక్క వ్యక్తి కూడా ఈ ప్రాంతికి కారణమై ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఈ ప్రాంతికి కారణమవుతున్న పరిస్థితి ఏమిటంటే తాను వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారని గ్రహించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క గ్రహించి ఉన్నాడో అనేక మంది ప్రజలు ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిలో వారు మారు మనసు పొంది బాప్టిసము పొందుతూ ఉన్నారు. అయితే ఈ సీమోను అనే ఒక వ్యక్తి
గారడి వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క సేవకుల యొద్దకు వెళ్ళి ఆ యొక్క బాప్టిసము పొందుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క బాప్టిసము పొందుకున్నాడో ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆ యొక్క వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, ఇది నాకు అంగీకరించబడుతుంది, ఇది నాకు అనుగ్రహించబడుతుంది అని ఆ యొక్క వ్యక్తి అనుకుంటూ ఆ యొక్క సేవకుల యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆ సేవకుల యొద్దకు వచ్చి ఆ యొక్క వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం చదువుకుందాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఈ యొక్క అధికారము నాకియ్యుడని అడిగాను. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాలలో ఈ యొక్క యోహాను, పేతురు అనే దైవ సేవకులు, అపోస్తులుగా ఉన్న వ్యక్తులు, ఆ యొక్క అపోస్తులుగా ఉన్న వ్యక్తుల జీవితాలలో ఆ దినాన అనేక మంది జనం మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. వారు ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారో వీరిని చూశాడు ఈ యొక్క సీమోను. ఈ యొక్క సీమోను చూసి అనుకుంటూ ఉన్నాడు, ఈ యొక్క సీమోను వారి ఎదుట ద్రవ్యం పెట్టి ఈ యొక్క దానిని నేను సంపాదించుకోవాలి, ఈ యొక్క వరమును నేను సంపాదించుకోవాలి, ఈ యొక్క అనుగ్రహాన్ని నేను పొందుకొని ఇది నేను అనేక మందికి ప్రాంతి పరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, ద్రవ్యము పెట్టి వారికి ఎద్ద ఆ యొక్క వాటిని అడిగి ఉన్నాడంట, ఇవి నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే వారు అంటూ ఉన్నారు. కంటిన్యూ. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని యొక్క వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో అనుకుంటూ ఉన్నారు, ప్రతి మనిషి కూడా వారి జీవితాలలో అనుకుంటూ ఉన్నారు. ఏమని? వారి జీవితంలో అనుకుంటూ ఉన్నారు, నేను దేవుని సన్నిధిలో ఇంత ఇస్తున్నాను, అది నన్ను ఆ యొక్క రాజ్యానికి తీసుకెళ్తుంది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ యొక్క వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, అతనికి కలిగిన ద్రవ్యమును పెట్టి ఈ యొక్క అధికారాన్ని నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ యొక్క అధికారము ఆయన చేతిలో ఉంటుందని అనుకుంటూ ఉన్నాడు. కానీ తన పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే నీ వెండి నీతో కూడా నశించును. నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీవు అనుకోనొచ్చు, దేవుని యొక్క సన్నిధిలో నేను ఇస్తున్నానని. నువ్వు అనుకోనవచ్చు, దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తున్నానని అనుకోనవచ్చు. కానీ నువ్వు చేసిన ప్రతిదీ అంగీకరించబడదు. కానీ కేవలం నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందో లేదో గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే ఈ యొక్క కార్యముల యందు పాలి పంపులు లేవు. అతడు అనుకుంటూ ఉన్నాడు, ఈ యొక్క పరిశుద్ధాత్మ నేను ఎవరి మీద చేతులు పెడతానో ఈ పరిశుద్ధాత్మ వారి మీద నింపబడుతుంది అని అనుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, ఈ అధికారాన్ని నేను పొందుకొని ఈ ప్రజలను నేను ఈ ప్రాంతిపరుస్తాను, ఈ యొక్క ప్రజలను నా వైపునకు మళ్ళించుకుంటాను అని ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడో తన పరిస్థితిలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతనితో ఉన్న ఆ యొక్క వెండి ద్రవ్యము నశించిపోతుంది. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న మన పరిస్థితులలో జ్ఞాపకం చేసుకున్న ధనము మన ఎమ్మట రాదు,
ఆ యొక్క ద్రవ్యము మన వెంట రాదు. వచ్చేది మన యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధికి కొనిపోబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే, ఆ యొక్క ఆత్మ నీ ఎదుట, ఆ దేవుని యొక్క ఎదుట సరైనదిగా లేకపోతే ఆయన నిన్ను విడిచిపెట్టిపోతాడు. ఆయన నీ యొక్క పాలెమును విడిచిపెట్టి నిన్ను ఇడువకున్నట్లుగా నీ దేవుడైన యెహోవా నీ యొక్క శత్రువులను నీకు అప్పగించుటకై, నీ యొక్క దేశముల నుంచి నిన్ను నడిపించుటకై ఆయన నిన్ను పిలుచుకొని ఉన్నాడు. కనుక నీ ఆ యొక్క ఆలయము పరిశుద్ధముగా ఉందో లేదో గ్రహించాలి. హృదయం అంటే దేవుని యొక్క ఆలయం అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. అలాగే 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఉంటుంది. మనం చదువుకుంటే 6వ అధ్యాయము 19వ వచనంలో చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినని మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారనియు మీరెరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆమేన్, హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉంది. మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఈ యొక్క దేహము ఆలయమై ఉన్నది. ఈ యొక్క దేహము ఆలయం అన్న దాన్ని మనము ఏ విధంగా అనుసరించుకుంటూ ఉన్నాం? ఇక లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో చెడ్డ, ఆ యొక్క హృదయము చెడ్డదిగా ఉందంట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది గ్రహించగలవాడు ఎవడునూ లేడంట. ఆ యొక్క వ్యాధి చేత నింపబడుతుంది. ఆ యొక్క హృదయము మోసకరమైనదిగా జీవిస్తూ ఉంది. అందుకే ఆ యొక్క మొదటిగా ఆది కాలంలో జ్ఞాపకం చేసుకుంటే మోసపరిచింది సర్పము, అవ్వని మోసపరిచింది. ఆ యొక్క అవ్వ చేత ఆదాము కూడా మోసపరచబడ్డాడు. వారి జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంతగానో ప్రేమించిన దేవుడు వారిని ఒక గొప్ప ప్రణాళికలో ఉంచాడు. తన యొక్క మహిమ స్వరూపమైన ఆ యొక్క ఆత్మ యొక్క స్వరూపాన్ని వారికి అనుగ్రహించాడు. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి, వారు అనుకున్నారు ఏమని? మనము మన పోలిక చొప్పున నరులని చేయుదము. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అనుకున్నారు?